హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన స్పెషల్ వచ్చేసరికి కాకరకాయల కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కాకరకాయలు ఫస్ట్ ఆ పైది మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకొని సన్న ముక్కలు కోసుకొని వేపుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. బాగా వేపిన తర్వాత ఇది తీసి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ అదే ఆయిల్లో పోపు వేసుకోవాలి. తిరుమాత గింజలన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా అది బ్రౌన్ కలర్లో వచ్చే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాక ఆపాలి. వేపినాక ఈ ముక్కలు మొత్తం దాంట్లో పోసి అవి కూడా కొంచెం సేపు వేపినాక ఇంకా కారం, పచ్చెనగపప్పు, ఇంకేంటి మా అమ్మ ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసింది. వాటి గురించి నాకు వీడియో చెప్పలేదు. ఆ కారం మిక్సీ పట్టుకొని అది కూడా దీంట్లో వేసి బాగా కలిపి కాకరకాయల కారం ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్గా ఉండేది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను తర్వాత ఇంకా తినలేదు, తర్వాత తింటాను. దీంట్లో వేసే రెసిపీ ఏంటిది మా అంటే ఆ సీక్రెట్ అని చెప్తుంది, చెప్పలేదు. అది కాకరకాయలు. మా అమ్మ చెన్నై, హైదరాబాద్ వెళ్ళలేదులే కానీ మా అమ్మ చేతి వంట చెన్నై, హైదరాబాద్ కూడా వెళ్ళింది. కాకరకాయల కారానికి మా అమ్మకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఎక్సలెంట్గా చేసింది. బై బై, సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి కాటం రాజశ్రీ. బై బై, సీ యూ.